ముందు 2019 నుంచి 24 వరకు చిన్న భిన్నం చేసినారు వైసీపీ పార్టీ వాళ్ళు. ఇప్పుడు వచ్చే ఇసుక అయితే చాలా దారుణంగా చేసినారు. అదే మా గవర్నమెంట్లో ఇసుక చాలా ఫ్రీగా దొరుకుతుంది. వాళ్ళ గవర్నమెంట్లో రైతులను పట్టించుకున్న పాపనే లేదు. మా గవర్నమెంట్లో రైతులకి ఎరువులు అయితేనేమి, సబ్సిడీ డ్రిప్ అయితేనేమి, శనక్కాయలు ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది, వేరుశనక్కాయలు స్టార్ట్ చేసినారు. పిండి మూట్లు అయితేనేమి, మహిళలకైతే ప్రతి ఒక్క మహిళకి బస్సు ఫ్రీ బస్సు ఉచిత బస్సు అయితేనేమి, ఏపీఐఏసీ ద్వారా ఇండస్ట్రియల్ మా నియోజకవర్గం ఇండస్ట్రియల్ కోసము మా ఎమ్మెల్యే మేడం గారు చాలా కృషి చేసి ల్యాండ్ ఎక్వైజేషన్ చేసి 100 ఎకరాలు కన్నంపల్లి దగ్గర 100 ఎకరాలు ల్యాండ్ ఎక్వైజేషన్ చేసినారు ఇండస్ట్రియల్ కోసం. ఎందుకు? నిరుద్యోగుల కోసం. ఇండస్ట్రీలో వస్తే నిరుద్యోగం ఉండదనే ఉద్దేశంతో మా ఎమ్మెల్యే మేడం గారు ఎంతో కృషి చేసినారు. ఈ హైవేకి అయితే 2019లో 2024లో హైవే బ్రిడ్జి పడుకోకుండా మాకు ఇక్కడ మరొక ఇంతకుముందు గవర్నమెంట్ పట్టించుకున్న నాదులు యాక్సిడెంట్లు అయ్యి ప్రాణాలు పోగొట్టుకున్నారు. అదే మా ఎమ్మెల్యే మేడం, మా ఎంపీ సార్ గారు ఢిల్లీకి 4 సార్లు పోయి, ఒకసారి 2 సార్లు 4 సార్లు పోయి సపరేట్ రోడ్డు వేసి మా సింగనమలకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో తీసుకొచ్చి శాంక్షన్ చేపించడం జరుగుతుంది. ఇప్పుడు వర్క్ జరుగుతూనే ఉంది, అది అందరికీ తెలుసు. అది కానీ అభివృద్ధి అంటే మీరు ఎక్కడో ఉండి అభివృద్ధి జరగలేదంటే ఎట్లా? సింగనమల నియోజకవర్గంలో ఎక్కడైనా పోండి, గోకులం షెడ్లు అయితేనేమి, అభివృద్ధికి రోడ్లు అయితేనేమి, సీసీ రోడ్లు అయితేనేమి, ఎన్నో కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. అభివృద్ధి జరగలేదంటారు. ఎక్కడ జరగలేదండి? మీ గవర్నమెంట్లో ఏం చేసినారండి? ఎక్కడ ఒక ఊర్లో ఒక్క సీసీ రోడ్ వేసిన పాపాన పోయినారా? ఎక్కడా కానీ వేయడం లేదు. మహిళల సంఘాలలో అయితేనేమి ప్రతి ఒక్కటి విద్యార్థులకు ఏ రోజైనా కానీ విద్యార్థులు ఎక్కడైనా కానీ పేపర్లో వచ్చి వాళ్ళని అంత ఎంకరేజ్మెంట్ చేసిన పాపన ఉన్నారండి. విద్యాశాఖలో మా లోకేష్ సార్ గారు విద్యాశాఖలో 500 పైన మార్కులు వచ్చిన పిల్లల్ని ప్రతి ఒక్కరిని ఎన్నో ప్రోత్సాహాలు ఇచ్చి ఇంకా చదువుకోవాలనే ఉద్దేశంతో ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేసి చాలా సంతోషపరిచినారు. నమస్కారం అండి. ఇక్కడ వచ్చిన కుటుంబ సభ్యులకు పేరు పేరు నమస్కారం. నిన్న మనం విజయోత్సవ సభలు జరుపుకుంటా అంటే శైలజనాథ్ గారు ఇక్కడ ఆయన ఎన్నుపోటు కార్యక్రమం నిర్వహించుకోవాలని చూసినాడు. కానీ అది ఏందో హైలైట్ చేయాలని చూసినాడు, కానీ అది దివాలా తీసింది. ఆయన తెలుసుకోవాలి. చట్టసభల్లో పోతున్నాడు, ఎవరిని గౌరవించాలో ఎలా మాట్లాడాలో తెలియలే ఆయనకు. చట్టసభల్లో పోయి ఇట్లాంటివి మాట్లాడితే ఎట్లుంటుందని తెలియకుండా మాట్లాడుతున్నాడు. పెద్దలు గౌరవంగా మాట్లాడితే గౌరవం ఇచ్చుకుంటాడు. గౌరవం పోగొట్టుకోకుండా చేస్తే బాగుంటుంది. ఎమ్మెల్యే గారిని విమర్శించే స్థాయి చిన్న మా యువ నాయకురాలు ఆమె చూసి ఆమె చేసే అభివృద్ధి పనులకు ఓర్చుకోలేక గిలగిలా కొట్టుకుంటున్నారు నియోజకవర్గంలో నాయకులు. అది చూసి నేర్చుకోమని మాకు ఆలం నరసింహారెడ్డి గారిని, కేశవరెడ్డి గారు కానీ ముగ్గురు కమిటీ సభ్యులు మా నియోజకవర్గాన్ని చాలా అభివృద్ధి పరంగా నిలిచిపోతున్నారు. అది చూసి చేసుకోండి.